మురికి వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజును కాసేపట్లో వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజధాని అమరావతి ప్రాంత మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కృష్ణరాజును తుళ్లూరు పోలీసులు బుధవారం రాత్రి వైజాగ్ సమీపంలో ఉన్నటువంటి తగరస వద్ద అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి అతనితో పాటు మరో స్నేహితుని ముగ్గురిని కూడా అదుపులో తీసుకున్న పోలీసులు వైజాగ్ నుంచి గుంటూరు నల్లపాటు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే గురువారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు తుళ్లూరు పోలీసు ఇక్కడ తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం నల్లపాటి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఈ నల్లపాటి పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి నుంచి కూడా కృష్ణరాజును పోలీసులు విచారిస్తున్నారు. అయితే మరి కాసేపట్లో నల్లపాటి పోలీస్ స్టేషన్ నుంచి కృష్ణరాజును గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షల అనంతరం అదే మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నెల 6వ తారీఖున సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహిస్తున్న ఒక చర్చా వేదికలో కృష్ణరాజు చర్చలో పాల్గొని అమరావతి ప్రాంత మహిళలను కించపరుస్తూ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే తుళ్లూరు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మహిళలు కావచ్చు, పౌర సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకే తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కృష్ణరాజు అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కృష్ణరాజు గత 6వ తారీఖు ఈ ఘటన జరిగిన తర్వాత అతను పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. విజయవాడ అయోధ్యనగర్లో నివాసం ఉండే కృష్ణరాజు ఈ 4-5 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళి కనిపించుకుని ఉన్నారు. అయితే అటు పోలీసు బలగాలు అయితే ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. అనంతరం అతనికి కోర్టులో హాజరుపరచక రిమాండ్ కూడా విధించారు. అయితే కృష్ణరాజు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా అతను విజయనగరంలో ఉన్నట్టు కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించి అక్కడికి వెళ్ళగా మార్గమధ్యంలో అతను వైజాగ్ సమీపంలో తగరవలస దగ్గర వేరే వాహనంలో వేరే చోటుకు ప్రయాణిస్తూ ఉండగా పోలీసులు అతను అడ్డుకొని పట్టుకున్నారు. అతనితో పాటు మరొక స్నేహితుని ముగ్గురిని కూడా అదుపులో తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి నల్లపాటి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇక్కడి నుంచి జీజేసీకి తరలించున్నారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు అదేవిధంగా నిరసనలు వెలువెత్తున్న నేపథ్యంలో కృష్ణరాజు అయితే కనీసం తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటున చేశారని చెప్పడం కాకుండా తమ వ్యాఖ్యలు సమర్థించుకునే విధంగా మరొక వీడియోను కూడా విడుదల చేయడం పట్ల కూడా పెద్ద ఎత్తున ఆగ్రహ ఆవేశాలు వెల్లువెత్తాయి. సాక్షి ఛానల్ అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు ముగ్గురు కూడా ఒక ప్రణాళిక ప్రకారమే కావాలనే అమరావతి రాజధానిపై పెద్ద ఎత్తున విమర్శలు చేసే విధంగా అదేవిధంగా ఆ ప్రతిష్టను భంగపరిచే విధంగా ఒక ప్రణాళిక ప్రకారమే చేశారనే విధంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కృష్ణరాజు అయితే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోగా తన వ్యాఖ్యలు బలం చేకూర్చే విధంగా నానా రకాలుగా మరొక వీడియోలో తన సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అటు కొమ్మినేని శ్రీనివాసరావు అదుపులో తీసుకున్న పోలీసులు ఇప్పుడు ఇతను కూడా అరెస్ట్ చేయడంతో ఇతనికి మరి సేపట్లో మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యాఖ్యల పట్ల అయితే ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అటు మహిళా సంఘాలు కావచ్చు, పౌర సమాజం కావచ్చు, అదేవిధంగా రాజకీయ పార్టీలు కావచ్చు అందరూ కూడా ముత్తకండంతో వీటిని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి మంచిది కాదని కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మరోవైపు కృష్ణరాజు అంటే అరెస్టుకు తప్పించుకునే క్రమంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది ఇంకా విచారణకు రాలేదు. ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అతను పోలీసులకు దొరకకుండా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే అటు విజయనగరం వెళ్ళి అక్కడ సన్నిహితుల ఇంట్లో ఉన్నట్టు తెలిసింది. అయితే అక్కడి నుంచి వేరే చోటకి వెళ్లే క్రమంలో తుళ్లూరు పోలీసులు అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా కనిపెట్టారు. అతన్ని అదుపులో తీసుకొని నల్లపాటి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ అంటే అనుచిత వ్యాఖ్యలు చేసి రాజధాని ప్రతిష్టని అదేవిధంగా మహిళలు కించపరిచే విధంగా చేసినటువంటి కృష్ణరాజు మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని వర్గాల వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు మరి కాసేపట్లో జీజేసీ తరలించి అక్కడ వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.